లోపలగా అయితే ఇంక ఈ విధంగా ఉన్నాయి. అన్ప్రెడిక్టబుల్ ఆఫ్ ఇండియా. ఇప్పుడైతే ఇంకా లోపలికైతే వెళ్తూ ఉన్నాము. ఎంత ప్రౌడ్నెస్ గా ఉంది నాకు నిజంగా. సైక్లింగ్ చేస్తూ ఇక్కడికి వచ్చినందుకు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉన్నాను నేను. అందరూ వస్తూ ఉన్నారు ట్రావెల్ చేసుకుంటూ, సైక్లింగ్ చేసుకుంటూ వచ్చినందుకు ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉన్నాను నేనైతే. ఇట్లాంటి బార్డర్ దగ్గరికి ఎన్నెన్నో బార్డర్ చూసాము మనము. బంగ్లాదేశ్ బార్డర్ చూసాము, భూటాన్ బార్డర్ చూసాము, నేపాల్ లోపలికి వెళ్ళొచ్చాము. నాకంటే ఇప్పుడు పక్క దేశం పాకిస్తాన్ బార్డర్ ఇక్కడ నుంచి చూస్తున్నాము. ప్రేయర్ జరుగుతుంది, అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుంది ఈ ప్రేయర్ అనేది. మొత్తం దేశం దేశం ప్రౌడ్ గా చెప్పే అంత ప్రదేశానికి వచ్చేసాం. ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఇండియా మనమైతే వచ్చేసాము ఈ ప్రాంగణంలోకి. ఎంత హ్యాపీగా ఉంది అసలు నాకైతే. నేను కూడా ఇక్కడికి వస్తానని ఎప్పుడు అనుకోలేదు. అలాంటివి వచ్చేసాను. చూడండి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అయితే అక్కడ వాళ్ళ క్యాబిను. ఇదే నేషనల్ హైవే 3 ఇండియా టు పాకిస్తాన్లోకి వెళ్ళేది. కాబట్టి ఇప్పుడు క్లోజ్ చేసేసారు. ఎవరన్నా మనం టూరిస్టులు వెళ్ళాలనుకుంటే వెళ్తూ ఉంటారు, ట్రావెల్ చేసే వాళ్ళ కోసం ఓపెన్ చేస్తారు ఆ టైంలో. ఇప్పుడైతే నార్మల్గా క్లోజ్. ఇంకాసేపు అయితే ప్రౌడ్గా ఫీల్ అయ్యే ప్లెడ్జే జరుగుతుంది. ఇంకా అటువైపుగా పాకిస్తాన్ జెండా, మన ఇండియా ఫ్లాగ్ ఇటువైపుగా మన ధర్మానికి చిహ్నంగా ఉండే సింహాలు, 4 దిక్కుల 4 వైపు చిహ్నాలు. ఇక్కడ వాళ్ళ పాకిస్తాన్కి సంబంధించి గుర్తులు అవి. అవతల వాళ్ళ ప్రాంగణం అంతా ఖాళీగా ఉంది, మన ప్రాంగణం అయితే నిండిపోయింది. చూడండి ఏ విధంగా నిండిపోయిందో అసలుకి. వెరీ ప్రౌడ్నెస్ ఆఫ్ ఇండియా. అక్కడ గేట్ దగ్గర అయితే వెరీ ప్రౌడ్గానే ఉంటుంది. ఏ విధంగా అంటే ఆఫీసర్స్ వచ్చి సెల్యూట్ చేస్తూ ఉంటే అంత హ్యాపీనెస్, ప్రౌడ్గా ఉంటుంది. హ్యాపీనెస్ కాదు, ప్రౌడ్. ఇది చూసారా ఎంతమంది ఉన్నారో. ఆగస్టు 15కి అయితే మొత్తం నిండిపోతుంది. 25,000 మంది కెపాసిటీ ఈ ఆడిటోరియం అనేది. ఇటువైపు 25,000 కెపాసిటీ అయితే. అటువైపు అంటే కొన్ని కేటగిరీలుగా విఐపి అయినా కానీ, ఫోర్స్ వాళ్ళ విఐపి కేటగిరీలు కానీ అటువైపుగా అయితే. ఇటువైపు అయితే ఇంకా నార్మల్ క్రౌడ్. ఇది అసలైన ప్రౌడ్నెస్ అంటే ఇలాంటి ప్రదేశాలలో. జనం ఇంకా వస్తూ ఉన్నారు. మ్యూజిక్ అయితే ఆన్ చేశారు. అవతలైతే జనం రానట్టే ఉన్నారు. యువతలైతే క్రౌడ్ అయితే ఆల్మోస్ట్ ఎక్కువ మందిగానే వచ్చేసారు.
आप सभी दर्शकों से शादी दौरान शांति बनाए रखें एवं किसी भी नारे आदि का प्रयोग न करें। शादी के दर्शक जो भट्टी है ఇంకైతే అయిపోయింది, పెరడ్ అయితే అయిపోయింది, ఫ్లాగ్ అయితే తీసేశారు, ఒక చైన్ వేసేసుకున్నారు గేట్ దగ్గర. మొత్తం అయితే ఇంకా ఎండింగ్ దశకైతే వచ్చేసింది. అయిపోయిందండి, ఇక్కడైతే అయిపోయింది. జై హింద్, జై భారత్. ఎంతో ప్రౌడ్గా ఉంది నాకైతే ఇక్కడికి వచ్చినందుకు. చాలా చాలా గూస్ బంప్స్ ఇక్కడికి వస్తే కానీ సార్ చేసే వాళ్ళ విన్యాసాలు చూస్తుంటే గూస్ బంప్సే వచ్చేసాయి. మొత్తానికి చూసేసాం ఇండియా పాకిస్తాన్ బార్డర్ సెరమనీ కూడా చూసేసాము. మనమైతే ఎన్నెన్నో బార్డర్లు అయితే చూసాము, స్టేట్ బార్డర్లు అంట, అలాగా బంగ్లాదేశ్ బార్డర్ చూసాము, భూటాన్ చూసాము, నేపాల్ లోపలికి వెళ్ళొచ్చాము. సెరమనీ అనేది ఎక్కడా చూడలేదు. ఫస్ట్ టైం మనమైతే సెరమనీ దగ్గరికి కూడా వచ్చేసాము. ఇండియా పాకిస్తాన్ జీవితంలో ఎప్పుడు గుర్తుండిపోయేది. ఇక్కడైతే మనకు ఇండియా పాకిస్తాన్ బార్డర్ కంచె అయితే అక్కడగా ఉంది. అటువైపు అవతలంతా ఇంకా పాకిస్తాన్ భూభాగము, కంచెకి అవతల ఇటువైపు మన భూభాగం. బిఎస్ఎఫ్ భారత్ సెక్యూరిటీ ఫోర్స్. అక్కడ ఇంకా పాకిస్తాన్లోని పంట పొలాలు. ఇంకా ఇక్కడి నుంచి అయితే ఇలా వెళ్ళేదానికి లేదు. అక్కడ నెమలి పిల్లలు అయితే ఉన్నాయి. ఇంకా కంచె అవతలంతా అదే, అదిగో ఇక్కడగా చూడొచ్చు మనం. ట్యాంక్ ఉంది, పంట పొలం మొత్తం అదే చుట్టూరు అటెటో తిరుక్కొని ఇటు వచ్చేసింది. ఇంకా ఈ బిల్డింగ్ అయితే ఇండియా, ఆ బిల్డింగ్ అయితే పాకిస్తాను. ఇంకా కంచెగా అంటే ఇంకా అటువైపుగా ఇంకా పాకిస్తాన్ భూభాగము. ఇదైతే బౌండరీ, ఇంకా ఇరు దేశాలకు బౌండరీ లైన్గా ఇక్కడ. ట్యాంకర్ ఎంత ఉందో చూడండి అసలు. దీంట్లో 2 మనుషులు ఉంటారు. గాలి తోలుతుందా? మొత్తం ఉక్కు అంటే ఉక్కే. ఇది ఊపిరన్నా తోలుతుందా? అసలు ఊపిరి ఆడుతుందా అన్నట్టుగానే ఉంది కదా. ఒక్క బాంబు కానీ విసిరితే మొత్తం బిల్డింగులు కాదు, ఇంకా అంతకు మించిన రేంజ్లోనే వెళ్తుంది మిసైల్ అనేది. పోస్ట్ బాక్స్ ఇవి మన జనరేషన్కి అయితే అర్థం కావు. ఎప్పుడో స్టార్టింగ్లో 90s ఉన్నాయి. ఇండియాలోని మొదటి పోస్ట్ ఆఫీసు ఇదే ఇంకా ఇండియాలోని మొదటి పోస్ట్ ఆఫీసు. ఇక్కడ కూడా మనం అయితే వచ్చేసాము. ఇలా ప్రతి మొదటి ప్రదేశాల దగ్గరికి వచ్చేసి మన పైన ఇంకా కొనసాగిస్తూ ఉన్నాము. మొత్తం బిఎస్ఎఫ్ ఆధ్వర్యంలోనే దేశం అనేది సురక్షితంగా ఉంది. హెడ్స్ ఆఫ్ బిఎస్ఎఫ్, జై హింద్ బిఎస్ఎఫ్. ఇకైతే ఎగ్జిట్ గేటు, మెయిన్ ఎగ్జిట్ గేట్ అయితే ఇది వెళ్ళింది. మనం వేరే ఎంట్రన్స్లోంచి పార్కింగ్లోంచి ఎంటర్ అయ్యాము. ఇప్పుడు మెయిన్ నుంచి ఎగ్జిట్ అవుతూ ఉన్నాము. కస్టమ్స్ అంటే బయట దేశం నుంచి వచ్చిన వాళ్లకు ఇవి ఇండియా కస్టమ్స్. వెల్కమ్ టు ఇండియా. ఇంకా ఇక్కడి నుంచి అయితే వెల్కమ్ టు ఇండియానే. బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళకు గేట్గా అంటే ఇదే. ఇంకా వెల్కమ్ టు ఇండియా బిఎస్ఎఫ్. గాడైతే ఇక్కడ ఉన్నాడు. టైం అయితే ఎగ్జాక్ట్గా 7:40. ఇప్పుడైతే మనం 20 కిలోమీటర్లు తప్పకుండా వెళ్ళాలి. వీళ్ళైతే థ్యాంక్ యూ చెప్తున్నారు మనం వచ్చినందుకు.
ఇలా థ్యాంక్ యూని మనం స్వీకరిస్తూ మన పైనాన్ని 20 కిలోమీటర్లు తొక్కేద్దాం. రే మాస్ట్రో వెళ్ళిపోదాం రా. ఇక ఒక 6 కిలోమీటర్లు వచ్చాను, ఇంకా 13-14 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. మాస్ట్రో గారి వీలు మళ్ళీ సౌండ్ వస్తూ ఉంది, ఏంటో తెలియడం లేదు అసలుకి. అమృత్సర్లో మంచి షాప్లో ఒక్కసారి మొత్తం చెక్ చేయించేయాలి మాస్ట్రోకి, ఎందుకంటే ఇంకా మన పైన కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి ఒకసారి మంచి షాప్లోనే మొత్తం ఫిట్టింగ్ అన్నీ చెక్ చేయించేస్తాను. రేపో మొన్నాడు ఇంకా 13 కిలోమీటర్లు వెళ్ళిపోదాం రా మాస్ట్రో. అలా ఓపిక పట్టు. అక్కడి నుంచి ఒక 12 కిలోమీటర్లే అమృత్సర్, వెళ్ళిపోవచ్చు ఆరామ్సే. ఎప్పుడొకసారి రేపు మొన్నాడు, లేదు రేపే ఉంటుంది, మొన్నాడు కాదు.